రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరుగులు రైతుల భూ పోరాటం ఉధృతంగా సాగుతోంది. సర్వే నెంబర్ 619లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అందులో ఓ రేకుల ప్రహారిని కట్టి దానిపై మొదట కోహినూరు గ్రూపు పేరిట బోర్డు పెట్టుకున్నారు. ఆ మర్నాడే మేఘా ఇంజనీరింగు, శిల్పా ఇన్ఫ్రా పేరిట మరో బోర్డు వెలిసింది. ప్రభుత్వ ఆధీనంలో బౌన్సర్ల భద్రతతో ఉన్నటువంటి ఆ భూమిలో రాత్రికి రాత్రి బోర్డును ఎవరు మార్చేశారు? కోహినూరు గ్రూపులో రాఘవ కన్స్ట్రక్షన్ భాగస్వామి అన్న విషయం మరిచి గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు మంత్రి పొంగులేటి. బోర్డుల మార్పిడి వెనుక పొంగులేటి కుటుంబం ఉన్నట్టు ఆధారాలతో సహా బయటపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆ 373 ఎకరాల భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమంటున్నారు రైతులు. నాదరుగులు భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బాధిత రైతులు అక్కడే వంట వార్పు చేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా నాదరుగులు భూములకు సంబంధించి రైతుల భూమికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తాడు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే రోజుకో బోర్డు మారుతున్నట్టు తెలుస్తుంది, అక్కడ నాదరుగులలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరుగుల్ పాత సర్వే నంబర్ 619లోని 373 ఎకరాల భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ భూముల్లోకి వెళ్లకుండా అటు రేట్లో ప్రహారీ వేసి, తాళాలు వేసి, బౌన్సర్లు పెట్టి మరి అడ్డుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భూముల కుంభకోణం సంబంధించి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు బాధిత రైతులు అక్కడే వంటవార్పు చేసుకుంటున్నారు. తమ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 373 ఎకరాల ప్రభుత్వ భూమిని అటు కబ్జా చేసి అటు రేట్ల ప్రహారీని అడ్డం పెట్టి దానిపై మొదట కోహినూర్ గ్రూప్ పేరిట ఒక బోర్డు వెళ్తుంది. మర్నాడు మెగా ఇంజనీరింగ్ కావచ్చు, శిల్పా ఇన్ఫ్రా పేరిట మరొక బోర్డు వెళ్తుంది. ఇక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి అటు బౌన్సర్లు పద్ధతిలో ఈ భూమిలో బోర్డు ఎవరు పెరిపేస్తున్నారు, తర్వాత మరొక బోర్డు సంబంధించి అటు కోహినూర్ గ్రూప్ ఇన్ఫెక్స్ ఇన్ఫ్రా అని మరొక కంబైన్డ్ బోర్డు కూడా ఈ రోజు కూడా ప్రత్యక్షమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కోహినూరు సంబంధించిన అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్ భాగస్వామి అయిన ఆ విషయాన్ని మధ్య గత టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే అటు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క రైతులు కూడా కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిషేధిత జాబిలో ఉన్న భూములకు సంబంధించి ఆ వ్యవహారం సంబంధించి టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ భూమి బోర్డుల మార్పిడి వెనుక ఉన్న అటు పొంగులేటి కుటుంబ సభ్యుల సంబంధించిన జాబితా మొత్తం కూడా అటు ఆధారాలతో సహా బయట పెట్టారు. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెడగొడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు దళితులు, బలహీన వర్గాల భూములకు సంబంధించి అధికార పార్టీ నేతలు గద్దల్లా తన్నుకపోతారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దండుకుంటున్నారని కూడా ఇప్పటికే అటు టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించినా కూడా కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎస్సీల సంబంధించిన పట్టాల పేరిట భూసేకరణ చేయడం, మరోవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో ఇంకోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ సర్కార్ భూములను దోచుకుంటుందని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అటు విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నాటి ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం చేయడానికి అవకాశం ఇస్తే ఈనాడు రేవంత్ రెడ్డి రాజ్యంలో గుండాలతో ఆ భూములను గుంజుకుంటుందని కూడా అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నాగర్జుల్ భూములలో ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఆ ఉమ్మడి రాష్ట్రంలోని అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు లేఖ రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఏకి అప్పగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను కంటికి రెప్పలా కాపాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ భూములపై కన్నేసింది. వీటిపై ఖచ్చితంగా వాటిని కొల్లగొట్టాలనే దుర్దృష్టితోనే ఈ భూముల్లో దాదాపు 600 మంది పేద రైతులను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. 3 తరాలుగా కూడా అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రైతులను ఆ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఫెన్సింగ్ వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బౌన్సర్లను పెడుతున్నారు, రౌడీలను పెట్టి, పోలీసులను పెట్టి అక్రమంగా కేసులు కూడా పెడుతున్నారని కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.
థ్యాంక్ యూ మహేష్.